ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న నేను ఎదురు చూస్తున్న డీటెయిల్స్ కోసం కూడా, ఎందుకంటే చాలా మంది కూడా సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది డీటెయిల్స్ ఏంటి అంటే చాలా బ్రాడ్ గా అయితే డిస్కస్ చేయట్లేదు, కానీ సింప్లిఫైడ్ గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి అండ్ అథెంటికేటెడ్ సోర్స్ నుంచి నేను తీసుకొని సింప్లిఫైడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఎందుకంటే కనుక దాదాపు 1 వీక్ నుంచి కామన్ గా కమెంట్ బాక్స్ లో ఇవే మెసేజెస్ వస్తున్నాయి. బట్ నేను పర్సనల్ రీజన్స్ వల్ల చేయలేకపోయాను. నేను కూడా ఎప్పటి నుంచి ఎదురు చూసి ఈరోజు ఖచ్చితంగా కొంచెం లేట్ అవుతున్నా కూడా టైం పరంగా నేనైతే చేస్తున్నాను. అండ్ నా సాటిస్ఫాక్షన్ కోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం కూడా 100% మీకు ఐడియా ఉంది మన ఛానల్ గురించి, మన ఛానల్ వచ్చే కంటెంట్ గురించి. ఈ వీడియోలో సింపుల్ గా సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాము. సింప్లిఫైడ్ గా అసలు ఏజ్ లిమిట్స్ ఏంటి, వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఇందులో మనం తెలుసుకున్న విషయాలు ఏంటి అనేది ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్ గా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసే కొంటే డెఫినెట్ గా ఇట్ విల్ బి మోర్ బూస్ట్ ఫర్ మీ. అయితే విషయంలోకి వెళ్ళే ముందు సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్. జనరల్ గా సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరంటే కనుక ఇండియన్ పెనల్ సెక్షన్ ప్రకారం డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి అందులో సెక్షన్ 21 ప్రకారం ఇతనికి ఉన్న రైట్స్ ఏంటంటే కనుక ఇతని ఇండస్ట్రీస్ లో వెళ్ళి ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ గా అతను విజిలెన్స్ చేయొచ్చు. అంటే ఒక ఇన్స్పెక్టర్ గా తను వెళ్ళి ఎలా జరుగుతుందంటే మొత్తం చూడొచ్చు అనమాట ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ గా. అతని అంటే సింపుల్ ఇతను ఒక పబ్లిక్ సర్వెంట్. అంటే డ్రగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా తయారు చేస్తున్నారా లేదా, ఎక్కడ వాడాల్సిన డ్రగ్ అక్కడే వాడుతున్నారా లేదా, లేకపోతే ఏమైనా అన్ఎథికల్ గా జరుగుతుందా లేదా అనేది తెలుసుకునే హక్కు ఇతనికి ఉంది. అతను మన పబ్లిక్ సర్వెంట్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గమనిస్తే కనుక యూపీఎస్సి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, యూపీఎస్సి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలిజిబిలిటీ ఏంటంటే సింపుల్ గా బీఫామ్ ఫార్మడీ. బీఫామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఫార్మడీ క్వాలిఫై అయిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్, అదొక సింపుల్ థింగ్. అయితే ఇక్కడ ఇప్పటికీ ఎప్పటికీ మన మైండ్ లో ఉండే క్వశ్చన్ ఏంటంటే కామన్ గా 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలా, అవసరం లేదు. మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా కర్ణాటక సంబంధించిన గవర్నమెంట్ కానీ, సుప్రీం కోర్టు కానీ, హైకోర్టులు కానీ చాలా స్టేట్స్ నుంచి, అలాగే సుప్రీం కోర్టు అని కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది, మీకు యూపీఎస్సి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాయడానికి 18 months ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అయితే కాదు. ఒకవేళ ఆ 18 months ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే మిమ్మల్ని ఇన్స్పెక్టర్స్ గా ఇండస్ట్రీస్ కి విజిలెన్స్ పంపిస్తారు. అక్కడ ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది అదొక మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందులో కూడా షెడ్యూల్స్, బయోలాజికల్ ప్రొడక్ట్స్ సంబంధించి మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే. బట్ ప్రెసెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. బీఫామ్ ఫామ్ డి కనుక మీరు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ జనరల్ గా ఇది 18 months అనేది కొన్ని స్టేట్స్ ఫాలో అవుతున్నాయి, బట్ అవసరం లేదని సుప్రీం కోర్టు క్లియర్ గా కూడా తేల్చింది. మీరు ఆన్లైన్ సోర్స్ లో కూడా మీరు చూసుకోవచ్చు. నేను కూడా అటువంటి సోర్స్ చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. శాలరీ జనరల్ గా 47,000 నుంచి 151,000 దాకా ఉంటుందంటే లెవెల్ పే లెవెల్ స్కేల్ 8 అనే ఫాలో అవుతున్నారు. పే లెవెల్ స్కేల్ 8 అనే ఫాలో అవుతున్నారు. అండ్ జనరల్ గా పర్ మంత్ మీకు ఎంత రావచ్చు అని చూస్తే కనుక పర్ మంత్ మీకు దాదాపు 85,000 రావచ్చు ప్రతి నెల. ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. ఈ ఆల్ అలవెన్సెస్ ఏంటనేది డెఫినెట్ గా ఫర్దర్ గా స్టడీ చేసి ఇంకా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియో చేస్తాను. అండ్ ఏజ్ లిమిట్ ఏంటి? ఏజ్ లిమిట్ పరంగా మీరు చూసుకుంటే కనుక ఒకప్పుడు 28 ఏళ్ళ దాకే ఉండేది, బట్ లాస్ట్ 5 years లో చేంజ్ అయిన ఉంటుంది అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఓసీ వాళ్ళకి 21 నుంచి 30. బీ కేర్ఫుల్, 30 దాటితే మీరు రాయడానికి ఛాన్స్ లేదు. ఓసీ వాళ్ళకి వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అనమాట. నా ఏజ్ కూడా 33, నేను అసలు వదిలేసుకున్నాను ఇప్పుడు కూడా. అండ్ ఓబీసీ 21 to 33 వాళ్ళకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది మనతో పోల్చుకుంటే, ఓసీ కేటగిరీతో పోల్చుకుంటే. తప్పుగా అనుకోవద్దు, నా కేటగిరీ గురించి డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీ అదర్ వన్. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే కనుక 21 to 35 years అంటే వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చూసుకుంటే 35 తర్వాత ఇంకో 10 సంవత్సరాల రిలాక్సేషన్ వాళ్ళకి ఉంటుంది. 45 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్. ఎలిజిబిలిటీ ఏంటి, 18 months ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా, అవసరం లేదు 100%. ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మీరు ఇన్స్పెక్షన్ కి వెళ్ళవచ్చు. అండ్ శాలరీ డీటెయిల్స్ ఇది ఈ స్కేల్ లో ఉంటుంది, ఈ లెవెల్లో. అండ్ గ్రాస్ పర్ మంత్ ఎంత వస్తుంది ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్.
అంటే అలవెన్స్ అంటే మీకు మెడికల్ బెనిఫిట్స్ ఉండొచ్చు హాస్పిటల్ సంబంధించి, లేకపోతే మీకు పెన్షన్స్ ఉండొచ్చు, సమ్ అదర్ ఉండొచ్చు. ఒకవేళ వాటి గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు చెన్నైలో అయితే చేస్తాము. అంటే ఏజ్ లిమిట్, దిస్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక సో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు లోపు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పరంగా మనం చూసుకుంటే కనుక ఎప్పుడో 2022లోనే సో వచ్చిన సర్క్యులర్ ఏంటంటే కనుక 2025 లోపు దాదాపు 400 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 80 డ్రగ్ అనలిస్ట్ పోస్టులు 2025 కల్లా ఫిల్ అవ్వాలనేది అయితే పంపించారు. బట్ అది వస్తానే ఉంది, వెళ్తానే ఉంది. బట్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అదృష్టం తగులుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా తప్పుగా అనుకోకపోతే సో కరోనా టైంలో చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి డెఫినెట్లీ వాళ్ళు మనీ అనేది చాలా సేవ్ చేసుకున్నారు. అండ్ ఒక 1 ఇయర్ బ్యాక్, ఐ థింక్ అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్, సో టమాటా ఎవరైతే బాగా పండించారో వాళ్ళలో దాదాపు ఒక 20 నుంచి 30% మంది కోట్లలో కూడా సంపాదించారు. అంటే ఎవరికి ఎప్పుడు ఏ టైం వస్తుందో మనం చెప్పలేము, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మనం కనుక ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్ గా మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 85,000 అంటే చిన్న అమౌంట్ కాదు. ఒక జాబ్ చేసే వ్యక్తి ఖచ్చితంగా తెలుస్తుంది, మీకు ఆ విలువ తెలుసు అనుకున్నాను. బట్ డెఫినెట్ గా మీకు ఆ విలువ తెలుసు, దానికి మీరు ఏం చేయాలంటే కనుక కొంచెం కూర్చొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళాలి 100%. సో ఎందుకంటే ఆల్రెడీ మీరు బీఫామ్ కంప్లీట్ అయినా ఫార్మడీ కంప్లీట్ అయిపోయినా కూడా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. బట్ మీరు కనుక ఒక 1 ఇయర్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే ఏదో ఒక వేకెన్సీ అనేది మీరు క్లియర్ చేయగలుగుతారు 100%. బట్ మీ ఫోకస్ కనుక క్లియర్ కట్ గా ఉంటే అండ్ యూపీఎస్సీ లాంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ మీరు కుంభస్థలాన్ని కొట్టేసినట్టు కొట్టేయచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోలో సింపుల్ గా సో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, 18 months కావాలా లేదా, సో మీకు క్లారిటీ ఇచ్చాను. సాలరీ ఏంటి, క్రాస్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి. అండ్ డెఫినెట్ గా మీరు గమనిస్తే కనుక సో మీరు కనుక కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్ గా మీకు తెలుసు జీడీసీ, జీపాట్ డిస్కనెక్ట్ సెంటర్, సో నెంబర్ 1 ప్లాట్ఫామ్ అక్రాస్ ద ఇండియా ఫర్ ఫార్మా ఆస్పిరెంట్. జీపాట్ అయినా, నైబర్ అయినా, డిఐ అయినా, ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఇక్కడ ఉండే రికార్డింగ్ క్లాసెస్ కావచ్చు, డైలీ లైవ్ క్లాస్ కావచ్చు, యూట్యూబ్ లెక్చర్స్ కావచ్చు, ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అండ్ హార్డ్ కాపీ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఒక కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా జీడీసీ క్లాసెస్ యాప్ లింక్ మీకు పెడతాను. ఒకసారి మీరు యాప్ లోకి వెళ్ళి చూడండి, డిఫరెంట్ డీటెయిల్స్, మీకు నంబర్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ యూస్ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కోచింగ్ పరంగా, మెటీరియల్స్ పరంగా, అండ్ అప్కమింగ్ జనవరిలో స్పెసిఫిక్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన కోచింగ్ మెటీరియల్ జీడీసీ ద్వారా రిలీజ్ చేయబోతున్నాము. సో నా పేరు అశోక్ కుమార్, ఐఎమ్ మిస్టర్ వై అశోక్ కుమార్, అండ్ మై నంబర్ is 7995318103. సో మీరు ఒకవేళ కోచింగ్ ప్లాట్ఫామ్ పరంగా కావాలన్నా, మెటీరియల్స్ మీకు ఏమైనా కావాలన్నా, సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు జీడీసీ మేనేజ్మెంట్ మీరు కాంటాక్ట్ అయినా కానీ డైరెక్ట్ గా త్రూ ఆన్లైన్ మాట్లాడండి, యూ కెన్ రిఫర్ మై నేమ్ వై అశోక్ కుమార్ ఫ్రమ్ జీడీసీ సౌత్ ఇంగ్లీష్ క్లాసెస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ అయితే కంటిన్యూస్ గా చూస్తున్నారు, మీ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఈ వీడియో మీరు చేయండి, ఆ టాపిక్ మీరు చేయండి అంటున్నారు. డెఫినెట్లీ నేను చేస్తాను, బట్ మీరు అడిగే వెంటనే కాకుండా కొంచెం టైం పట్టవచ్చు బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ అవర్ ఛానల్. సో ఈ విధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ కోచింగ్ పరంగా కానీ మెటీరియల్స్ పరంగా కావాలంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.